అందరికీ నమస్కారం. ఏదైతే మొన్న హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద స్వయాన బాలకృష్ణ గారి నియోజకవర్గంలో ఏదైతే దాడి జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. దుర్మార్గంగా సుమారుగా 100 మంది పైబడి కార్యాలయానికి వచ్చి కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, అక్కడున్న దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేయడం, చాలా మంది ప్రముఖుల యొక్క చిత్రపటాలను కూడా ధ్వంసం చేయడం, ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేయడం అన్ని కూడా చూశాం. ఎంత దుర్మార్గంగా ఉందంటే కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంటే ఈరోజు ఒక పక్క అరెస్టులు, ఒక పక్క దొంగ కేసులు, ఒక పక్క దాడులు, ఒక పక్క హత్యలు, ఒక పక్క రౌడీజాలు. దుర్మార్గంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 17-18 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ యొక్క దహనకాండని కొనసాగిస్తూ ఎక్కడా ఈ రాష్ట్రంలో అభివృద్ది లేదు, సంక్షేమం అమలు లేదు. కేవలం రౌడీయిజానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కూటమి నాయకులందరూ కూడా పనిచేస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఒక పార్టీ కార్యాలయానికి రక్షణ లేకపోవడం అంటే ఎంత దుర్మార్గంగా ఈ యొక్క పరిపాలన ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కేమో తండ్రి ఏదో వైజాగ్ అంటాడు, కొడుకేమో ఇండస్ట్రీలు పెట్టుబడులు వచ్చాయంటారు. ఇవన్నీ కూడా మోసపూరిత వార్తలు. ఒక పక్క అమరావతి అభివృద్ధి అని చెప్తారు, అక్కడ ఎక్కడా అభివృద్ధి అనేది కనబడే పరిస్థితి లేదు. అందుకనే ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కాలని చెప్పని ప్రతిపక్ష నాయకులందరి మీద దాడి చేసే విధంగా వినని పక్షంలో దొంగ కేసులు పెట్టి లోపల వేయించడం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పరిపాలనకి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చీ అనే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు అమలు చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ పథకాలు మీకు ఇస్తామని చెప్పి అవన్నీ పక్కన పెట్టి కేవలం రౌడీజం, దుర్మార్గం, గోండాయిజం అయితే ఈ పరిపాలన కొనసాగుతుంది. ఈ హిందూపురం పార్టీ కార్యాలయం మీద ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం. లేని పక్షంలో ఏదైతే మొన్న బాలకృష్ణ ఏదైతే అసెంబ్లీలో తాగి మాట్లాడాడో అదేవిధంగా హిందూపురంలో కూడా పరిపాలన అదేవిధంగా జరుగుతుంది. అక్కడ కేవలం మద్యం షాపుల్ని, బెల్ట్ షాపుల్ని, అదేవిధంగా ఇతర వాటిని ప్రమోట్ చేస్తూ యువతనంతా కూడా తప్పుదోవ పట్టే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియపరచుకుంటూ హిందూపురంలో జరిగిన ఘటనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్టీఆర్ జిల్లా తరఫున మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఏదైతే హిందూపూర్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వాళ్ళ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ అంతా గారు పగలగొట్టి ఒక రౌడీయిజంగా, ఒక గూండాయిజంగా, చివరికి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం గారు పగలగొట్టిన గూండాలు, రౌడీలు ఈరోజు కూటమి ప్రభుత్వంలో హిందూపూర్ నియోజకవర్గంలో దౌర్జన్యాలు చేస్తాం జరిగింది. దాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారు తీవ్రంగా ఖండించి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఈ రాష్ట్రంలో రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడవట్లేదు. కేవలం కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా లోకేష్ గారు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. మీ ద్వారా మీరు ఏదైతే ఆశయాలకు అనుగుణంగా ఉన్నారో మీ ద్వారా మీ ఆశయాలు చూసైనా వాళ్ళకి బుద్ధి రావాలి అని చెప్పని ఈరోజు అంబేద్కర్ గారు ఒక విగ్రహానికి వినతి పత్రం ఇచ్చాం. ఇందాకే పెద్దలు మాట్లాడిన విధంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, దొంగ కేసులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన ఒప్పందాలు కానివ్వండి, మేము తీసుకొచ్చిన పెట్టుబడులే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత వాళ్ళతో ఆ అగ్రిమెంట్లన్నీ గారు చేసుకుంటారు. ఆ ఘనత అంతా గారు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన వేసిన బాటలో ఈ రోజు మీరు నడుస్తున్నారని చెప్పని మేమందరం గారు చెప్పదలుచుకున్నాం. మీరు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజానికం ఏ నమ్మకంతో అయితే మీకు ఓటేశారో దానికి అనుగుణంగా పనిచేయండి. అదేవిధంగా ఇలాంటి దాడులు కానివ్వండి, దౌర్జన్యాలు కనుక చేస్తే మాత్రం తప్పకుండా రేపనే రోజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే మా రాజశేఖర రెడ్డి గారు ఒక విగ్రహం ధ్వంసం చేశారో, ఎవరైతే మా పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారో తప్పకుండా చట్టం ముందు నిలబెట్టే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకుంటారని గారి సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు 2-3 రోజుల క్రితం హిందూపురంలో జరిగినటువంటి దౌర్జన్యం, రౌడీయిజం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుని తెలుగుదేశానికి సంబంధించి బాలకృష్ణ అనుచరులు, తెలుగుదేశం కార్యకర్తలు హిందూపురం పార్టీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసి, రౌడీజం చేసి, ఆఫీసుని ధ్వంసం చేసి, ఆఫీసుని పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు, దేవుళ్ళ యొక్క ఫోటోలను ధ్వంసం చేశారు. ఆఫీస్ సిబ్బంది మీద దాడి చేశారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది గూండా రాజ్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం రాయలసీమే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. రెడ్ బుక్ అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్లియర్ గా ఇప్పుడు అర్థమైంది. పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయటం, కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు ఉన్నటువంటి వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించడం, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తాడి చెట్టు లోతులో కూరుకుపోవటం, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని చెప్తా ఉన్నాం. క్షమాపణ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి ధ్వంసం చేసినందుకు, దాడులు చేసినందుకు ఆశ్చర్యం ఏంటంటే పోలీసుల సమక్షంలో, పోలీసులు ఉండగానే పోలీసులు ఏమాత్రం కూడా కట్టడి చేయలేకుండా వ్యవహరిస్తా ఉన్నారు. ఎందుకు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందో చెప్పాలి. శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి యంత్రాంగం రౌడీలకి, దౌర్జన్యకారులకి, దాడులు చేసేటటువంటి వారికి ప్రత్యక్ష సాక్షులుగా మారిపోయింది అంటే ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్య పరిపాలన అంటే ఇదేనా అని అడుగుతా ఉన్నాం. ఇదేనా మంచి ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలు జరుగుతుందా అని చెప్పని అడుగుతా ఉన్నాం. కాబట్టి అన్ని రంగాల్లోనూ కూడా పెట్టుబడులు తీసుకురావడంలో కానివ్వండి, సంపద సృష్టించడం కానివ్వండి, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయడంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని పేర్లు మార్చి అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా అధికారంలో ఉండటానికి అవకాశం లేదు. ఒక్క నిమిషం కూడా ప్రజలు ఇచ్చినటువంటి 50% ఉన్నటువంటి పైగా ఉన్నటువంటి ఓట్లు ఇప్పటికే 30-40% పైగా పోయినాయి అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని, ప్రజల యొక్క దీన్ని కోల్పోయింది. ఈ హిందూపురంలో పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి సంఘటనని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం అధిష్టాన వర్గం ఇలాంటి రౌడీజాలని, గూండాయిజాలని ప్రోత్సహించడం, పోలీసుల సమక్షంలో దాడులు చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే ఖచ్చితంగా 2.0లో ఇందాక మా వాళ్ళు చెప్పినట్టుగా ఏ రకంగా దీని మీద న్యాయం జరిగేటట్టు, ఇలాంటి దౌర్జన్యాలకి పులిస్టాప్ పడినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే 2 రోజుల క్రితం హిందూపురంలోన ఘటన జరిగిందో, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ అనుచరులు దాడి చేయడం జరిగింది. చాలా తీవ్రంగా మేము ఖండించడం జరుగుతుంది. ఈ రోజు ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం, మా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మా దేవినేని అవినాష్ గారు, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, విష్ణు గారు, అలాగే రాజీవ్ గారు, మా డిప్యూటీ మేయర్లు గాని, మా కార్పొరేటర్లు గాని, మా పార్టీ ఇన్ఛార్జీలు, నాయకులు అందరం ఈరోజు, మహిళా నాయకులు అందరం ఈరోజు రావటం జరిగింది. ఎందుకంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా వీళ్ళు అమలు చేస్తున్నారు, ఏ రకంగా ఈ రోజు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు. వాళ్ళు పార్టీ ఆఫీసు మీద దాడి చేసి అక్కడ
ఇక్కడ పోలీసులు సోద్యం చూస్తున్నట్టు చూసి ఊరుకుంటూ పార్టీ ఆఫీసును పూర్తిగా ధ్వంసం చేయటమే కాకుండా తిరిగి మళ్లీ ఏదైతే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నదో ఒక లేడీ అయ్యుండి ఆమె ఆఫీసు మీద దాడి చేయడమే కాకుండా ఈ రోజు ఆమె హస్బెండ్ మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా వాళ్ళ మీద దాడి చేసి మళ్ళీ వాళ్ళ మీద కేసులు ఏ రకంగా పెడుతున్నారు వీళ్ళు? అసలు పోలీసు వ్యవస్థ ఉందా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందా? ఈ పోలీసు వ్యవస్థ ఓన్లీ లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు చేస్తుంది గాని అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు జరగటం లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీద తిరిగి మళ్లీ కేసులు పెట్టడం అన్నది ఇది చాలా సోజ్యంగా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ రోజు మా టైం ఉంది, మేమేదో చేసేస్తున్నాము అని అనుకుంటే మాత్రం ఇది మీరు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎలాగా దొంగ రాజ్యాంగం ఎలా సృష్టించాలి, దొంగతనంగా ఎలాగ పరిపాలన చేయాలి అన్నది మాకు ఒక లెసన్ గా చెప్తున్నట్టుంది. ఈ రోజు మీరేం చేస్తున్నారో రేపు పొద్దున్న ఇలాంటి అన్ని అనుభవాలు మీకు వచ్చే విధంగా మీరు మాకు ఇవన్నీ తెలియజేస్తున్నారు. మాకే కాదు ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు. ఒక సీఎం అయి ఉండి ఇలాంటి ఒక దొంగ కార్యక్రమాలకి, ఇలాంటి ఒక దోపిడీ కార్యక్రమాలకి మీరు ప్రోత్సహిస్తున్నారు అని అంటే ప్రజలకేం తెలియజేస్తున్నారు, మీ కార్యకర్తలకేం తెలియజేస్తున్నారు అన్నది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గుర్తెరగాలి. ఎందుకంటే రేపటి రోజున ఇంతకింత అనుభవించే పరిస్థితులు మీకు వస్తాయని తెలియజేసుకుంటున్నాం. ఈ రోజున హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి ఏదైతే ఉందో అది ఒక హేయమైన చర్యగా మేమంతా రాష్ట్ర ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలే కాదు రాష్ట్ర ప్రజలంతా భావించే పరిస్థితి ఉంది. ఈ సంఘటనని పార్టీ నాయకులు అలాగే ప్రజలు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఏదైతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో కూడా ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఒక తండ్రిలా పాలించాల్సిన పరిస్థితి పోయి కేవలం నారా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపరచడం జరుగుతా ఉంది ఈ రోజు రాష్ట్రంలో. ఒకటి మాత్రం చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారు మీరేదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రచించి అమలు చేస్తా ఉన్నారో రేపొద్దున ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి మీ కార్యకర్తలే బలి అవుతారు. నారా లోకేష్ గారు ఇది గుర్తుపెట్టుకోండి. మేము మిమ్మల్ని తీవ్రంగా మీ చర్యను తీవ్రంగా ఖండిస్తూ మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఎల్లకాలం అధికారం మీ చేతిలోనే ఉండదు. ఖచ్చితంగా భూమి గుండ్రంగా తిరిగినట్టు అధికారం కూడా చేతులు మారుతుంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ కార్యకర్తల్ని మీరు కంట్రోల్ చేసే పరిస్థితి ఉంచమని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక్కసారి పాలన మీద దృష్టి పెట్టండి, సూపర్ 6 మీద దృష్టి పెట్టండి. మీరేవైతే హామీలు ఇచ్చి గద్దెనెక్కారో అవి అమలు చేయండి అని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ